నమస్కారం నేను దేవిక. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆశంతే నెలకొంది. 4 దిక్కులు చూసినా పలు రకాల సమస్యలతో ఆయా దేశాల అంతర్గత సమస్యలతో కుంగిపోతున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఆసియా ఖండంలో పలు దేశాల్లో ప్రభుత్వాలు అంతర్గత సమస్యలతో పడిపోయాయి. అవి కూడా ఎంతలా అంటే ప్రజలే నేరుగా పాలకులపై తిరగబడి ఈ ప్రభుత్వాలు మా కొద్దు బాబోయ్ అంటూ రోడ్డెక్కి మరీ నిరసనలు చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్ చుట్టూ ఉన్న దేశాల్లో అయితే అంతా ఆశంతే నెలకొంది. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నిన్న నేపాల్, ఇలా అన్ని దేశాలు ప్రభుత్వాలు ఉన్న ఫలంగా పడిపోతున్నాయి. ఇక అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు సైతం అంటే కెనడా వంటి దేశాల్లో కూడా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇప్పుడు తాజాగా లండన్లో కూడా ఇంచుమించు ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక విషయంలోకి వెళితే ప్రపంచవ్యాప్తంగా నేపాల్ సంక్షోభం ముగియ ముందుకే పలు దేశాల్లో కొత్త సంక్షోభాలు తెరపైకి వస్తున్నాయి. వాటిల్లో మరో నేపాల్గా ఏ దేశం మారుతుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా లండన్ వీధిలో శనివారం వేలాది మంది ఒక వ్యక్తికి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. యునైటెడ్ ది కింగ్డమ్ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీతో లండన్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ర్యాలీలో పాల్గొన్న జన సమూహాన్ని నియంత్రించడానికి పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ర్యాలీ ఏ రాజకీయ పార్టీ కోసమో ప్రభుత్వానికి మద్దతుగా చేసిందో కాదు, టామీ రాబిన్సన్ అనే వ్యక్తి కోసం చేసింది. ఏంటి నమ్మడం లేదా? అవును, నిజంగా ఒక వ్యక్తి కోసమే. లండన్ వీధుల్లోకి వేలల్లో జనం ఆందోళనకు దిగారు. ఇంతకీ ఈయన ఎవరు? ఆయన కోసం వేలాది మంది జనం రోడ్లపైకి రావడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. లండన్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. చరిత్రలోనే అతి పెద్ద ర్యాలీని నిర్వహించారు. వలసలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ది కింగ్డమ్ ప్రదర్శన జరిగింది. పోలీసుల అంచనా ప్రకారం ర్యాలీలో పాల్గొన్న వారి సంఖ్య 1,10,000 నుంచి 1,50,000 మధ్య ఉంటుంది. 2023 నవంబర్లో జరిగిన ప్రో పాలస్తీనా ర్యాలీలో సుమారు 3 లక్షల మంది వచ్చారు. దానితో పోల్చితే మాత్రం నిన్న జరిగింది చిన్న ర్యాలీనేనని అధికారులు అన్నారు. ఇక ఈ జాత్యహంకార వ్యతిరేక ప్రదర్శనలో 5,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇక ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులను మోహరించారు. నిరసనకారులు చెదరగొట్టేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించారు. ఇక ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులకు మధ్య గొడవ జరిగింది. పోలీసుల పైకి వాటర్ బాటిళ్లు, వస్తువులతోటి దాడులు చేశారు. ఇందులో 26 మంది పోలీసులు గాయపడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇక దీంతో ఆందోళనకారులు మరింతగా పోలీసులపైకి దూసుకొచ్చారు. ఉద్యమం ఉధృతం చేశారు. ఇక ఈ ర్యాలీలో రాబిన్సన్ మాట్లాడుతూ మైగ్రెంట్లు కోర్టులో బ్రిటిష్ల ప్రజల కంటే అధికంగా హక్కులు పొందుతున్నారు. ఈ దేశాన్ని నిర్మించిన ప్రజలకు హక్కులు తక్కువైపోయాయి అని అన్నారు. లండన్లో 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేసిన ఎథియోపియన్ వ్యక్తికి శిక్ష విధించిన అనంతరం ఈ నిరసనలు మరింత పెరిగాయి. Gathering of patriots Europe has seen, and it's happening in Great Britain. Okay, get your people organised, unify your countries. Enough is enough. The line in the sand has been drawn. We're being replaced no longer. Okay, not silently. కొన్ని నిరసనల్లో హింస జరిగి అరెస్టులు జరిగాయి.
శనివారం జరిగిన ర్యాలీని ఆయన డిఫెన్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అని అన్నారు. అయితే యూరప్ ఫార్ రైట్ రాజకీయ నేతలు ఇచ్చిన సందేశంలో అధిక శాతం మైగ్రేషన్ చుట్టూ తిరిగింది. సౌత్ నుంచి వచ్చిన ప్రజలతో, ముస్లిం సంస్కృతితో మన యూరోపియన్ ప్రజలు రిప్లేస్ అవుతున్నారు అని ఫ్రెంచ్ రాజకీయ నాయకుడు ఎరిక్ జెమూర్ అన్నారు. ఇంతకీ టామీ రాబినన్స్ ఎవరు? టామీ రాబినన్స్ అసలు పేరు స్టీఫెన్ క్రిస్టోఫర్ యాక్స్టీ లెనాన్. ఆయన బ్రిటన్ లో ప్రసిద్ధ మితవాద కార్యకర్తగా గుర్తింపు పొందారు. 2009లో రాబిన్సన్ ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ ఈడిఎల్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ముస్లిం వ్యతిరేక ప్రకటనలు, నిరసనలు చేయడంతో ప్రచారం పొందింది. వలసదారుల గురించి, ముఖ్యంగా ముస్లిం సమాజం గురించి వివాదాస్పద ప్రకటనలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. ద్వేషపూరిత ప్రసంగాలు, హింసను ప్రేరేపించడం వంటి ప్రకటనలు చేయడంతో ఆయనపై చాలా కేసులు నమోదు అవ్వడంతో పాటు కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయి. దీంతో ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఆయనకు ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది. కానీ ద్వేషపూరిత కంటెంట్ కారణంగా ఆయన సోషల్ మీడియా ఖాతాలు పదే పదే నిషేధించారు. తాజాగా ఆయన మద్దతుదారులు నిర్వహించిన ర్యాలీ దేశంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఆయన మద్దతుదారులు తనను బ్రిటిష్ గుర్తింపు, భద్రత కోసం పోరాడుతున్న నాయకుడిగా పేర్కొంటున్నారు. రాబిన్సన్ వలసలు, తీవ్రవాదం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడతారని, అందుకే తాము ఆయనతో నిలబడుతున్నట్లు చెబుతున్నారు. మరోవైపు రాబిన్సన్ సమాజంలో దేశాన్ని వ్యాపింపజేస్తున్నాడని, ప్రజలను విభజిస్తున్నాడని ప్రభుత్వం, ప్రతిపక్ష పేర్కొంటున్నాయి. ఇలాంటి నాయకులకు మద్దతు ఇవ్వడం ద్వారా బ్రిటన్ సామాజిక నిర్మాణం బలహీనపడుతుందని వారు పేర్కొంటున్నారు. కొంతకాలంగా బ్రిటన్లో వలసలు, ఇస్లామోఫోబియా, భద్రత వంటి సమస్యలు వేడెక్కుతున్నాయి. తాజా ర్యాలీతో బ్రిటన్లో మారుతున్న రాజకీయాలకు, సమాజంలో పెరుగుతున్న మార్పుకు అద్దం పడుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.